గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. రెండు తెలుగు దేశాలు గర్వించదగ్గ వ్యక్తిని కోల్పోవడం ఎలా అనిపిస్తావా? చాలా బాధాకరం. ఆయన ఏంటంటే రామోజీరావు గారు ఎంత గొప్పటి వ్యక్తి అంటే మార్నింగ్ ప్రతి పల్లెటూరులో కూడా ఉదయం లేసాక ఈనాడు పేపర్ చదవాలి. ఆ వార్తలు చదివి అప్పుడు ఎవరింట్లోనైనా కూడా కాఫీ టీ తాగి అప్పుడు వాళ్ళు దినచర్యలు, ఎందుకంటే నిజాయితీగా ఉండదు న్యూస్. ప్రతి ఒక్కరూ నమ్మారు రామోజీరావు గారు ఈనాడు పేపర్ చూస్తే అందులో చదివిన విషయం నిజం అని అంత గొప్పగా. అలాగే వార్తలు కూడా ఆ ఛానల్లో మ్యూజిక్ వస్తూ ఉంటేనే ఏదో మెస్మరైజ్ అయ్యేది అందరికి. ఆ న్యూస్ వినే వరకు ఎవరు భోజనాలు చేసేవారు కాదు. బాహుబలి మ్యూజిక్ ఎలా ఉంటుందో ఆ ఈనాడు మ్యూజిక్ అలా ఉండేది అనమాట. అది కృష్ణరాజు గారు ఫస్ట్ ఈ ఫిల్మ్ సిటీలోనే ఆయన మూవీ మా నాన్నకు పెళ్లి ఓపెనింగ్ అయ్యింది. ఫిల్మ్ సిటీ రెడీ అయ్యాక ఫస్ట్ మూవీ మనదే మా నాన్నకు పెళ్లి. 30 రోజులు షూటింగ్ ఇప్పుడు జరిగిపోవడం. ఆ 30 రోజుల్లో కూడా ప్రతిరోజు రామోజీరావు గారు కృష్ణరాజు గారు మార్నింగ్ వాక్ తెల్లవారుజాము చేస్తూ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఫిల్మ్ సిటీ గురించి అన్ని చర్చించుకుంటూ ఇంకా ఎలా తీసుకెళ్ళాలి ఎలా చేయాలని ఇద్దరు మాట్లాడుకుంటేవారు. ఆయన ఇంత కష్టపడుతున్నారని అన్నా కూడా రామోజీరావు గారు నేను చనిపోయాక కూడా బతుకుండాలి అందుకే ఫిల్మ్ సిటీ కడుతున్నానని అంటూ అది గొప్ప మాట కృష్ణరాజు గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంతటి గొప్పటి వ్యక్తి రామోజీరావు గారు. ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద చాలా మందికి అన్నం పెట్టే స్థితికి అయితే వచ్చాడు, ఎలా అనిపిస్తుంది? అసలు ఇట్లాంటి వ్యక్తుల్ని మర్చిపోకూడదండి. ఒక ఆ స్థాయిలోంచి వచ్చి కూడా ఆ స్థాయిని మర్చిపోకుండా వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డారు, ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అలాగే నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి మా రామోజీరావు గారికి భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ చాలా దురదృష్టకరమైన రోజు. భారతదేశ చలనచిత్ర రంగానికి టీవీ ఇండస్ట్రీకి చాలా దురదృష్టకరమైన రోజు. రామోజీరావు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నిర్మాతగా, ఒక దార్శనికుడిగా ఆసియాలోనే అత్యంత పెద్ద ఫిల్మ్ స్టూడియో స్టార్ట్ చేసి కొన్ని వేల మందికి ఉపాధించి వాళ్ళ జీవితాలను సార్థకం చేసిన వ్యక్తి. ఇవాళ ఈనాడు నుంచి ఆ గ్రూప్ నుంచి రాని జర్నలిస్ట్ కూడా లేడు బయట అంటే అతిశయోక్తి కాదు. నా పేరు నాగబాల సురేష్ కుమార్. నా ఇంటి పేరు డి. కానీ నాగబాల అనే సీరియల్ 1999-2000 సంవత్సరంలో ఈటీవీలో ప్రసారమై భారతదేశంలో అత్యంత రేటింగ్ ఉన్న సీరియల్గా టెలికాస్ట్ కావడం, చివరికి నా ఇంటి పేరే నాగబాల సురేష్ కుమార్గా మారడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ టీవీ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇవాళ ఆయనకి మేమందరం టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చి నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మిక నాయకులు అందరం వచ్చి నివాళి అర్పించడం జరిగింది ఆ మహానుభావుడికి. ఆయన స్మృతిలో రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో టీవీ పరిశ్రమ హాలిడేగా మేము డిక్లేర్ చేశాం. నిర్మాతలం, నటీనటులు టీవీ ఫెడరేషన్ తరఫున రేపు షూటింగ్ హాలిడే డిక్లేర్ చేశాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తెలుగు టీవీ సీరియల్స్ షూటింగ్ ఉండవు. ఆ షూటింగ్ లేకుండా మేము ఆయనకి నివాళి అర్పిస్తున్నాం. వేలాది మంది నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, దర్శకుల్ని ఇవాళ పాడుతా తీయగా ద్వారా ఎంతో మంది గాయని గాయకులు పరిచయం అయ్యారంటే అది ఈటీవీ దయ. అలాగే ఎంతో మంది కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు, కొత్త జర్నలిస్టులు ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే రామోజీరావు గారి దూరదృష్టి, ఆయన లేని లోటు అలాగే ఉంటుంది. ఆయన ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇవాళ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అందరి అదృష్టం. ఇవాళ ఆయన వెళ్ళిపోవడం మనందరి దురదృష్టం. ఆయనకి ఈ జాతి ఉన్నన్నాళ్ళు ఉంటుంది, టీవీ ఉన్నన్నాళ్ళు రామోజీరావు ఉంటాడు, పత్రిక ఉన్నన్నాళ్ళు రామోజీరావు గారు తెలుగు ప్రజల గుండెల్లో ఉంటాడు. రామోజీరావు అమర్ రహే, రామోజీరావు రామోజీరావు. థ్యాంక్ యూ వెరీ మచ్ మనండాల్. టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అందరం విచారించవలసిన రోజు, బాధపడవలసిన రోజు. ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో తెలుగు వారిని
ఆత్మగౌరవాన్ని, నిండుదనాన్ని, మద్రాసి అని పిలిచేవాళ్ళు, నా మద్రాసి నహి తెలుగు వాళ్ళు అని చెప్పిన వ్యక్తులు అన్న నందమూరి తారక రామారావు ఒకరైతే ఆయన రాజకీయ పరంగా చెప్పాడు. రామోజీరావు గారు తన పేపర్ వల్ల, తన ఛానల్ వల్ల అతను ప్రఖ్యాతిగాంచాడు. ఎప్పటి వరకైతే సూర్యచంద్రులు ఉంటారో అప్పటి వరకు ఎన్టీ రామారావు, రామోజీరావు గారు ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారు. అలాంటి మహానుభావులను మనం పోగొట్టుకోవడం విచారకరమైతే రామోజీ ఫిలిం సిటీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారి ఖ్యాతిని, మన సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఆయన దేదీప్యమానంగా వెలుగొందేలా చేశారు. ఇంకో విషయం, RRR సినిమా ప్రపంచం అంతా ఆస్కార్ అవార్డు తీసుకొని మన తెలుగు వాళ్లను ఆత్మగౌరవాన్ని కాపాడితే, ఇది ఒక 20 ఏళ్ల క్రితమే 97లో రామోజీ ఫిలిం సిటీ ఓపెనింగ్ అయింది. అప్పుడే రామోజీ ఫిలిం సిటీతో పేరు ప్రఖ్యాతలు గాంచింది ప్రపంచం అంతటా. ఇక నాకు ఉన్న అనుబంధం ఏంటంటే 97, 98లో రామోజీ ఫిలిం సిటీ ఓపెనింగ్ అయితే మా నాన్నకు పెళ్ళంట సినిమా ఇక్కడ ఓపెనింగ్ అయ్యింది. ఆ ఓపెనింగ్, ఆ షూటింగ్ స్పాట్కు రామోజీరావు గారు వచ్చి అందరినీ ఆశీర్వదించారు. అందులో నేను కూడా క్యారెక్టర్ చేశాను, నన్ను కూడా ఆశీర్వదించారు. కృష్ణంరాజు గారు, ఈవి సత్యనారాయణ గారు, చాలామంది, శ్రీకాంత్ గారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే భాగవతం టీవీ సీరియల్ ఇక్కడే ఫస్ట్ షూటింగ్ తీశారు. అందులో నా పైనే అంబరీష్ మహారాజ్ క్యారెక్టర్ వేశాను. అందులో నా పైనే ఫస్ట్ డే అక్కడ ఓపెనింగ్ అయింది. సుబ్బరాయ్ శర్మ గారు మరియు కొంతమంది ఆర్టిస్టులు, పావల శ్యామల గారు, అలాంటి ఆర్టిస్టులు చాలామంది ఇదే స్టూడియోలో ఓపెనింగ్ మా పైన జరిగింది. నాది పెద్ద క్యారెక్టర్. ఇక ఇంతకన్నా నాకు మించిన అనుబంధం ఇంకొకటి ఉంది. 99లో ఫిలిం ఫెస్టివల్ జరిగింది. ఫిలిం ఫెస్టివల్లో చీఫ్ గెస్ట్గా రామోజీరావు గారిని, దాసరి నారాయణరావు గారిని ఇద్దరు పిలిచారు. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత, దాసరి గారు నా గురువు కాబట్టి ఆయన రామోజీ గారితో మాట్లాడుతూ బయటకు వచ్చారు. గురువు గారితో నేను వచ్చాను. దాసరి గారు, మేమందరం, రామోజీరావు గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరిని కారులో కూర్చుండబెట్టి మళ్ళీ పంపించేసాము. తర్వాత నేను, గురువు గారు, కోడి రామకృష్ణ గారు, ఇంకా 2-3 డైరెక్టర్లు మళ్ళీ లోపలికి వెళ్ళాము, థియేటర్ లోపలికి. ఇంత మంచి మంచి అనుభూతులు, అనుభవాలు నాకున్నాయి. భగవంతుడు స్వర్గలోకంలో అన్న నందమూరి తారక రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి స్వర్గప్రాప్తి ఇచ్చారు వాళ్ళు. అలాగే వారి పక్కన చోటును రామోజీరావు గారు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, వాళ్ళ కుటుంబానికి ఆత్మశాంతిని, వాళ్ళ స్నేహితులకు, మిత్రులకు, స్టాఫ్ అందరికీ మనశ్శాంతిని కలిగించాలని, ఆయనకు మంచి స్వర్గప్రాప్తి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఎక్కడున్నా మమ్మల్ని, మా సినిమా ఇండస్ట్రీని వచ్చి ఆశీర్వదించి మేము మంచి అడుగులు వేసి ముందుకు పోయే విధంగా, మంచి పనులు, ఆయనలాగా గొప్ప పనులు చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై రామోజీరావు, జై రామోజీరావు.